Hi, hello, namaste. Nenu mi Pawan. Welcome back to Hack Insights YouTube channel. So before we proceed with our video, ఎవరైతే నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో మన ఛానల్లో టెక్ టిప్స్ అండ్ ట్రిక్స్ గురించి మొబైల్ హ్యాక్స్ టెక్నాలజీ ట్రెండ్స్ అండ్ కెరీర్ గ్రోత్ గురించి మనం మన ఛానల్లో పోస్ట్ చేస్తుంటాను. సో ఇఫ్ యూ హ్యావెన్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ and hit the bell icon so that you will not miss on any of the video that I posted across. So let's start with our day 2 VBA tutorial. So I have taken the same sample set that I have took on a day 1 tutorial. So ఈ sample data set లో మీకు 2 different use cases ని చూపిస్తాను. The first use case ఏంటంటే మనం different data sets ని హ్యాండిల్ చేస్తుంటాం. Like either it could be in our company or organization or నార్మల్గా ఏదైనా ప్రాజెక్ట్స్ మీద వర్క్ చేస్తున్నప్పుడు హ్యూజ్ డేటాతో మనం వర్క్ చేస్తుంటాం. లైక్ డిఫరెంట్ డేటా సెట్స్. ఓకే, డేటా నార్మల్గా ఎంటర్ చేస్తున్నప్పుడు మనకి డిఫరెంట్ అడ్జస్ట్మెంట్స్ చేస్తూ ఉంటాం. లైక్ ఎగ్జాంపుల్, ఈ పర్టికులర్ నేమ్ ఉంది కదా. సో ఇఫ్ ఐ డబుల్ క్లిక్ ఆన్ ఇట్, ఇట్ విల్ అడ్జస్ట్ బేస్డ్ ఆన్ ద స్పేస్ దట్ వీ హ్యావ్ ఇన్ దిస్ పర్టికులర్ కాలం. సో ఎగ్జాంపుల్, ఈమెయిల్ అడ్రస్కి ఈ ఎక్స్ట్రా స్పేస్ ఏదైతే ఉందో దాన్ని అడ్జస్ట్ చేయడానికి మనం డబుల్ క్లిక్ చేస్తాం. ఓకే, సో సిమిలర్లీ ఒకవేళ డిఫరెంట్ లైక్ హ్యూజ్ డేటా సెట్ మనం హ్యాండిల్ చేస్తున్నట్లయితే మనం ఎంటైర్ డేటాని సెలెక్ట్ చేస్తూ డబుల్ క్లిక్ చేస్తాం. ఎక్కడ ఎండింగ్ ఆఫ్ ద data, like once we complete the project in this Excel, then we will click on that, we will select the entire data and we'll double click on any of the column. So every time ila cheyadam valla konta like at least few seconds manki extra use chestunam. Okay, so దాన్ని మనం ఆటోమేటిక్గా రెడ్యూస్ చేయొచ్చు, లైక్ బై యూజింగ్ సమ్ కోడ్. ఓకే, ఎలా అనేది ఇప్పుడు తెలుసుకుందాం. లైక్ ఓకే, సో ఎగ్జాంపుల్ నేను నార్మల్ మాన్యువల్ స్టెప్ చెప్తున్నాను. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ నా ఈమెయిల్ ఐడి ఇస్తున్నా. సో ఇక్కడ చూసినట్లయితే మీరు pawansen19@gmail.com అనేది నెక్స్ట్ రోకి నెక్స్ట్ సెల్కి ఎక్స్టెండ్ అయిపోయింది. సో మనం ఏం చేస్తాం, డబుల్ క్లిక్ చేసి అడ్జస్ట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ pawansen19@gmail.com కన్నా పెద్ద ఈమెయిల్ ఐడి కూడా ఉండొచ్చు. సో అప్పుడు ఏం చేస్తాం, మళ్ళీ అడ్జస్ట్మెంట్ చేస్తాం. సో ఈ పర్టికులర్ మాన్యువల్ స్టెప్స్ని రెడ్యూస్ చేయడానికి ఒక సింపుల్ అండ్ ఈజియెస్ట్ కోడ్ చెప్తాను. అదేంటంటే ఇది డిలీట్ చేస్తున్నాను ప్రెసెంట్. సో షీట్ 1లోకి వెళ్ళి ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చిన తర్వాత ఇక్కడ మనకి వ్యూ కోడ్ అనే ఆప్షన్ ఉంది కదా, ఆ వ్యూ కోడ్ మీద క్లిక్ చేయండి. చేసిన తర్వాత ఇక్కడ వర్క్ షీట్, ఇక్కడ ఏం చేస్తారంటే సెల్స్ డాట్ ఎంటైర్ కాలం డాట్ ఆటో ఫిట్. సో చేసిన తర్వాత ఒక్కసారి నార్మల్గా మళ్ళీ సేమ్ 19@gmail.com ఇప్పుడు నేను ఇది ఇస్తే ఆటోమేటిక్గా ఫిట్ అయిపోతుంది. అది చూసారా, సంథింగ్ లైక్ నేను ఎంత పెద్ద ఇచ్చినా కూడా అది ఆటోమేటిక్గా ఫిట్ అయిపోద్ది ఇప్పుడు. సో మీరు డిఫరెంట్ లైక్ హ్యూజ్ డేటాతో హ్యాండిల్ చేస్తున్నప్పుడు ఇది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది మీకు ఈ టిప్ అనేది. ఓకే, ఇప్పుడు సెకండ్ యూజ్ కేసులోకి వెళ్ళిపోదాం. ఓకే, సో ఇక్కడ ఏం చేస్తామంటే ప్రెసెంట్ మీరు ఈ పర్టికులర్ డేటా ఎగ్జాంపుల్ తీసుకుంటే నార్మల్ చూసుకున్నప్పుడు మీకు ఇక్కడ హెడ్డర్స్ ఏది, నార్మల్ డేటా ఏది అనేది మీకు ఐడియా రాదు. ఎందుకంటే there is no difference between the headers and the normal data. సో మనం ఆ డిఫరెన్స్ అనేది చూపించడానికి మనం నార్మల్గా ఏం చేస్తామంటే స్టార్టింగ్ ఎంటైర్ రో ఆర్ ద హెడర్స్ని సెలెక్ట్ చేసి బోల్డ్ లెటర్లోకి మార్చి సమ్ అలైన్మెంట్స్ లైక్ బ్లూ కలర్ ఇచ్చి సెంటర్ అలైన్మెంట్ చేస్తూ డబుల్ క్లిక్ చేసి మళ్ళీ ఆటో ఫిట్ చేస్తాం. ఓకే, సో ఇలా మాన్యువల్ స్టెప్స్ని చేసే బదులు మనం దీన్ని ఆటోమేట్ చేస్తే ఇంకా ఈజీ అవుతుంది మనకి. సో ఎలా అనేది మీకు నేను డైరెక్ట్గా కోడ్ ఎంటర్ చేసి చూపించను. లైక్ ఫర్దర్ ట్యూటోరియల్స్లో మీకు కోడ్ డైరెక్ట్గా రాసి చూపిస్తాను. బట్ ప్రెసెంట్ అయితే రికార్డింగ్ చేస్తూ దాన్ని ఎడిట్ చేయడం ఈజీ కాబట్టి దాన్ని మీకు చూపిస్తాను. సో దట్ వీ విల్ గెట్ ఎన్ ఐడియా ఆన్ కోడింగ్, హౌ టు డూ ఇన్ ఎక్సెల్. ఓకే, సో అండూ చేస్తున్నాను ప్రతిదీ. ఓకే, సో ఇప్పుడు ఏం చేస్తానంటే నేను స్టార్ట్ చేస్తాను రికార్డింగ్ స్టార్ట్ చేసి కర్సర్ ఇక్కడ పెట్టి మొత్తం అంతా సెలెక్ట్ చేసి ఏదైతే మనం మాన్యువల్ స్టెప్ చేస్తున్నామో అదే రిపీట్ చేయండి, బ్లూ కలర్ అండ్ సెంటర్ అలైన్మెంట్. ఓకే, ఇప్పుడు ఏం చేస్తామంటే మళ్ళీ ఒక సెల్ మీద క్లిక్ చేసి ఉంచుతాం అండ్ స్టాప్ ద రికార్డింగ్ నా. ఓకే, ఇప్పుడు విజువల్ కోడ్లోకి వెళ్దాం.
ఇక్కడ ఏమంటున్నాడు, సో A1 is to F1. ఓకే, సో A1 నుంచి F1 వరకు మనకి డేటా కావాలి అండ్ దీన్నే మనం అలైన్ చేస్తున్నాం, లైక్ హెడర్స్ అనేది డిఫరెన్స్ చూపిస్తున్నాం. సో ఏం చేసింది నెక్స్ట్, ఫాంట్ బోల్డ్ చేసింది కదా, కంట్రోల్ B ఆర్ యూ కెన్ యూస్ దిస్ బోల్డ్. సో దాని తర్వాత ఈ పర్టికులర్ అలైన్మెంట్ అనేది చేసింది ఏంటది, యూజింగ్ ద బ్లూ కలర్. ఇది షేడ్ అనమాట. సో ఈ కలర్ యొక్క ప్యాటర్న్స్ ఇవన్నీ. ఓకే, నెక్స్ట్ ఏం చేసిన సెంటర్ అలైన్మెంట్ మనం చేసిన తర్వాత మళ్ళీ స్టార్టింగ్ సెల్లో మనం సెలెక్ట్ చేసాం, ఆ కర్సర్ అనేది స్టార్టింగ్ సెల్లో పెట్టేసాం. ఓకే, సో ఇప్పుడు ఏం చేస్తామంటే కంట్రోల్ Z కొట్టి ఒకసారి ఈ మ్యాక్రోని రన్ చేద్దాం. సో ఇప్పుడు నార్మల్ చూసినట్లయితే ఇట్స్ సేమ్ యాజ్ ద నార్మల్ డేటా. ఓకే, ఎటువంటి అలైన్మెంట్స్ ఆర్ ఎటువంటి ఫార్మాట్ అనేది అప్లై అవ్వలే హెడర్స్కి. ఇప్పుడు మనం రన్ చేసి చూద్దాం. చూసారా, బాగుంది కదా. సో ఈ పర్టికులర్ టిప్ అనేది మనం డిఫరెంట్ యూస్ కేసెస్తో మనం చేయొచ్చు అనమాట. ఓకే, సో చూసారు కదా మ్యాక్రో. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఆ మ్యాక్రోని ఒక బటన్కి అటాచ్ చేస్తాం. ఓకే, ఆ బటన్ అటాచ్ చేసిన తర్వాత ప్రతిసారి ఇంకా VBA కోడ్ డిస్ప్లే బాక్స్కి వెళ్ళి ఎగ్జిక్యూట్ చేయగలరు. ఇన్స్టెడ్ వీ కెన్ ఎగ్జిక్యూట్ దట్ పర్టికులర్ మ్యాక్రో యూజింగ్ దిస్ బటన్ అనమాట. సో ఎలా అనేది ఇప్పుడు చెప్తాను. ఆల్రెడీ ట్యూటోరియల్ 1లో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను, లైక్ హౌ టు క్రియేట్ ఎ బటన్ అండ్ హౌ టు అటాచ్ దట్ మ్యాక్రో ఆర్ హౌ టు అసైన్ దట్ మ్యాక్రో అనేది. సో ఇక్కడ మళ్ళీ ఒక బటన్ క్రియేట్ చేసి ఈ ఏదైతే మనం ఇప్పుడు క్రియేట్ చేసిన మ్యాక్రో ఏదైతే ఉందో దాన్ని అటాచ్ చేద్దాం. ఓకే, సో let me go to insert tab and then I will click on shapes or some icons, or I will just use this shapes for now. So నేను ఈ పర్టికులర్ బాక్స్ ని యూస్ చేస్తున్నాను లైక్ బటన్ కింద. ఓకే, and I want this with ఓకే adjust headers అని ఇచ్చుకున్నాను. ఇచ్చిన తర్వాత దీనికి అసైన్ చేయండి మ్యాక్రో 1. ఓకే, సో ఇప్పుడు రన్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా చేంజ్ అయిపోతుంది. సో చూసారు కదా మ్యాక్రో, లైక్ హౌ టు ఆటో ఫిట్ ద కోలమ్స్ అండ్ హౌ టు ఆటోమేట్ బై షోయింగ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద నార్మల్ డేటా అండ్ ద హెడర్స్. సో మీకు కనుక ఇది యూస్ఫుల్ ఆర్ హెల్ప్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, అలాగే కమెంట్ చేయండి అండ్ గివ్ యువర్ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ సో దట్ ఇట్ విల్ హెల్ప్ ఆర్ బూస్ట్ మీ టు డూ మోర్. Let's meet in our next tutorial. Till then, signing off, your Pawan. Bye bye.